తిరుపతిలో రెసోనెన్స్ ఫౌండేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెసోనెన్స్ లో ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఫౌండేషన్ కోర్సుల్లో కోచింగ్ ఇవ్వనున్నారు. రెసోనెన్స్ 2 దశాబ్దాలుగా దేశంలోని 87 నగరాల్లో 150కి పైగా కేంద్రాల్లో విస్తరించింది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే చక్కటి ఫౌండేషన్ ఉండాలన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రెసోనెన్స్ సంస్థ ఆ దిశగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతోందన్నారు. 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి తిరుపతిలో మేము ముందుగా ఫౌండేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను ఇక్కడ 6th to 10th చదివే విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సెస్ని మేము అందించబోతున్నాం. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఆర్ వీకెండ్స్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఫౌండేషన్ కోర్సెస్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం. దీంతో వాళ్ళకి ప్రధానంగా 3 బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. ఒకటి, వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంప్రూవ్మెంట్, దాని తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, జేఈఈ, నీట్ లాంటి వాటికి కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సోర్స్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆపడం, తర్వాత ఈ విధంగా చేసేవాళ్ళు ఈ ట్రాఫికర్స్ అంటారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగితే సమాజాన్ని మాదక ద్రవ్యాల నుంచి బయటికి తీసే ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఏ దేశంలోనూ లేదు. కాబట్టి ఈ యువతరం కనుక పెడదారిన పడితే ఏమవుతుందంటే సమాజం మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి ఈ మాదక ద్రవ్యాల మీద అందరం కలిసి ఉక్కుపాదం మోపాలి.